థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ ఎస్ఎస్ పవర్ ఆఫ్ వర్డ్స్. అలాగే 15% కంటే ఎక్కువ డిస్కౌంట్ ప్రోడక్ట్స్ను షాపింగ్ చేసినా సరే ఆఫర్స్ దొరకక టైం వేస్ట్ చేసుకుంటున్నారా? అయితే వెంటనే మన టెలిగ్రామ్ ఛానల్ను జాయిన్ అవ్వండి. బెస్ట్ డిస్కౌంట్ ఆన్ ప్రోడక్ట్స్ను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేశాను. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్ మరియు కమెంట్లో పిన్ చేస్తాను. మంచి డిస్కౌంట్ ఆఫర్స్ను మిస్ అవ్వకండి. వెంటనే జాయిన్ అవ్వండి. మరి కోరికలు మన జేబులోని నాణేల వంటివి. అవి పెరిగిన కొద్దీ భారం అధికమవుతుంది. మన ఆలోచన పవిత్రంగా 10 మంది మేలు కోరేదిగా ఉంటే పగవాడైనా మన పక్కనే నిలుస్తాడు. ఇంటి కప్పులోని రంధ్రం ఎండలో కనిపించకపోవచ్చు, కానీ వానలో దాని బండారం బయటపడుతుంది. మనుషులు కూడా అంతే. సరైన సమయంలో వారి నిజస్వరూపం బయటపడుతుంది. తోటమాలి రోజూ చెట్టుకు నీరు పోస్తాడు, కానీ కాలం వచ్చినప్పుడే ఆ చెట్టు ఫలాలు ఇస్తుంది. ప్రతిరోజు మంచి పనులు చేస్తూ ఉంటే సమయం వచ్చినప్పుడు వాటి ఫలితం కనిపిస్తుంది. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ నీడ ఉంటుంది. ఎక్కడ కష్టాలు ఉంటాయో అక్కడ సుఖాలు ఉంటాయి. మొక్క ఎదగాలంటే కావలసింది ఖరీదైన కుండీ కాదు, నాణ్యమైన మట్టి. పిల్లలు ఉన్నతంగా ఎదగడానికి కావలసింది సంపాదన కాదు, సంస్కారం. నీతిని బోధించడానికి అర్హత లేని వాళ్ళు నీతి సూక్తులు చెప్పడం ప్రారంభిస్తే ప్రజలకు ఆ వ్యక్తుల మీద కాక అసలు నీతి మీదే నిరసనాభావం ఏర్పడే ప్రమాదం ఉంది. ప్రపంచంలో విలువైనదంటూ ఏదీ లేదు. మన మనసుకు నచ్చిన వారి నుండి మనం పొందే ప్రేమ తప్ప. మనుషుల్లో చెడును వెతకడం సాధారణ మనుషుల వ్యక్తిత్వం. చెడులో కూడా మంచిని వెతకడం గొప్ప మనుషుల వ్యక్తిత్వం. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు, అంతే. నేను అనే పదంలో స్వార్థం ఉంది, మనం అనే పదంలో బంధం ఉంది. ప్రేమించబడటం అదృష్టమైతే వాళ్ళను దూరం చేసుకోవడం మన దురదృష్టమే. అందుకే నేను అనేది కాకుండా మనం అనే అక్షరాలకు విలువ ఎక్కువ. బాధలో మన కన్నీరు తుడిచే స్నేహితుడు గొప్పవాడు, కానీ ఆ కన్నీరే రానివ్వనివాడు ఇంకా గొప్ప స్నేహితుడు. నువ్వు ఆచరణలో పెట్టని ఆశయాలు సూక్తులు చెప్పకు. నువ్వు ఆచరించి దాని ఫలితం పొందాక అందరికీ తెలియచేయి. ఆచరణకు నోచుకొని ఏ ఆశయము అయినా వృధాయే. తాను తినకపోయినా ఇతరులకు పెట్టేవాడు యోగి. తనకు ఉన్నదానిలో తాను తిని ఇతరులకు పెట్టేవాడు భోగి. ఇతరుల సొమ్మును కూడా లాక్కొని తాను మాత్రమే తినేవాడు ద్రోహి. తాను తినక ఇతరులకు కూడా పెట్టక దాచుకునేవాడు లోభి. ముభావం అంటే భావాలు లేవు అని కాదు, భావాలు చెప్పలేకపోవడం, చెప్పుకునే సన్నిహితులు లేకపోవడం. చదువు అంటే 4 అక్షరం ముక్కలు నేర్చుకోవడం కాదు, మన జ్ఞానాన్ని ప్రవర్తనను తీర్చిదిద్దగలిగి ఉండాలి. అజ్ఞానమే అన్ని దురదృష్టాలకు హేతువు. ఏదో ఒకటి నేర్చుకోకపోవడం కంటే అసలు పుట్టకుండా ఉండటమే మంచిది. అన్నదానం కడుపు నింపుతుంది, అక్షరదానం జీవితాన్ని ఇస్తుంది, అవయవదానం పునర్జన్మనిస్తుంది. ఎదుటి వ్యక్తి నీపై నేరుగా గెలిచే దమ్ము లేనప్పుడు నీ వ్యక్తిత్వాన్ని విమర్శించడం మొదలు పెడతాడు. నువ్వు గెలిచే వరకు నీ కథ ఎవరికీ అవసరం లేదు, ఎవరు వినిపించుకోరు కూడా. నీ కథ ఎవరికైనా చెప్పాలన్నా వినాలన్నా ముందు నువ్వు గెలవాలి. రక్తం చుక్కలు చిందకుండా మనిషిని మానసికంగా హింసించి చంపే ప్రమాదకరమైన ఆయుధం మాట. దానిని మూర్ఖుడు వాడిన తర్వాత ఆలోచిస్తాడు, తెలివైనవాడు ఆలోచించి మాట్లాడతాడు. జీవితంలో క్రోధంగా ఉండకు. జీవితం నిన్ను విసిగించడం లేదు, నువ్వే జీవితం చెప్పేది వినిపించుకోవడం లేదు. మనిషి నైజం తన వాదన సమర్థించుకోవడానికి అనేక కథలు చెబుతాడు, కానీ నిజమైన కథ వ్రాసేవాడు పైన ఒకడున్నాడని తెలుసుకోలేడు. కాలాలు మారవచ్చు, కలలలో మార్పు రావచ్చు, మనుషులు మారవచ్చు, మదిలోని తలుపులు మారవచ్చు, మన స్నేహం ఎన్నడూ మారదు. స్త్రీలు అందరూ తన భర్తను తప్ప ప్రతి పురుషుడిని తన కొడుకులా చూసుకోవాలి. అలాగే పురుషులు అందరూ కూడా తన భార్యను తప్ప ప్రతి ఒక్క స్త్రీని తన తల్లిలా చూసుకోవాలి.